మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, మే మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుంభరాశి వాళ్ళకి అయితే కనుక ఈ నెలలో గత 2-3 నెలలతో పోలిస్తే కొంతవరకు సానుకూలకంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఏళ్ళనాటి శని నడుస్తున్న రాశుల్లో కుంభరాశి కూడా ఉంది. చివరి దశలో ఉంది అనుకుంటా. ఇంకా 2027తో వెళ్ళిపోతుంది. 2027 ఇంకా జూన్ దాకా ఉంటుంది. కానీ ఇంకా చివరి అంశంలో ఉంది ఇది కుంభరాశి. అయితే కానీ అయినప్పటికీ కూడా నెమ్మదిగా ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ముందుకి వెళ్ళటం అనేది కుంభరాశి విషయంలో సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది. సో అంచెలంచెలుగా వీరు ఏదైతే ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న విషయాలు ఉన్నాయో ఆ విషయాల్లో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది, అంటే బాగా సాధించేస్తారని కాదు కానీ అలా ఒక్కొక్కటి జయించుకుంటూ రావటం. సో అంటే ఇప్పటిదాకా మనం ఒక స్థలం అమ్మకానికి పెట్టాము. ఆ అమ్మకానికి పెట్టిన ముందు ఒక 5-6 నెలలు ఎవరో ఒకరి పరంగా ఇబ్బంది పడ్డాం. అంటే కాసేపు అమ్మాలని, కాసేపు వద్దని, కాసేపు అమ్మాలని, కాసేపు వద్దని. ఇప్పుడు అది సాల్వ్ అయింది. ఇప్పుడు అమ్మకానికి పెట్టాం. అంటే అలా ఒక్కొక్క విషయంలో ముందుకు రావటం అనేది సాల్వ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క ప్రాబ్లం. సో అలా ఉద్యోగాల్లో ఇప్పటిదాకా ఇప్పుడు సపోజ్ నేను ప్రభుత్వ ఉద్యోగి అనుకుందాం. ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో నా మీద అక్కడ ఒక అవినీతిలో ఇరుక్కున్నానా లేదా అన్నది ఇంకా అలా నడుస్తుంది కేసు. కానీ ఇప్పుడు నాకు క్లీన్ చిట్ వచ్చింది. సో అలా ఒక్కొక్కటి, అంటే మనం ఈ ఏళ్ళ వల్ల ఎంతో కొంత ఇబ్బంది పడుతున్నాం. మనం తప్పు చేసినా ఒక్కోసారి తప్పు చేయకపోయినా ఏదో రకమైన ఇబ్బంది పడటం లేదు. ఒక్కోసారి మనకి ఇగో మీరు ఉద్యోగం పోతుంది, ఇంకోటి చూసుకోండి, ఇంక మీకు ఒక 2 నెలలే టైం ఉంది అంటారు. కానీ లాస్ట్లో 2 నెలలు మళ్ళీ లేదు నీకు పొడిగించాము అంటే అలా ముందు ఒక సమస్య రావటం, ఆ తర్వాత మళ్ళీ అది ఎంతో కొంత పరిష్కారం అవటం. ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ ఏళ్ళ నడిచి నడిపిస్తూ ఉంటుంది. అమ్మో అటు పడేస్తుందో ఇటు పడేస్తుందో, అటు పడేస్తుందో ఇటు పడేస్తుందో అని. కానీ చివరి నిమిషానికి వచ్చేప్పటికి కథ సుఖాంతం అవుతుంది. సో అలా కొంత ముందుకెళ్ళటం అనేది ఈ నెలలో ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండటం అనేది కుంభరాశి వారికి ఉంది. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ముఖ్యంగా పంచమ స్థానంలోనే గురువులు సంచరించడం, శుక్రుడు సంచరించడం, వీటి వల్ల ఈ వర్గం మీద కూడా వీళ్ళకి కొంత బుద్ధి బలం పెరగటం. సో కొద్దిగా స్పాంటేనియస్గా స్పందించగలగటం, సో ఆలోచనాత్మక శక్తి పెరగటం. సో ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకైతే కనుక ఇది రైట్ టైం. అలా పోటీ పరీక్షలకు హాజరవుతున్న వాళ్ళు ఇంకొద్దిగా ధైర్యంగా రాయగలుగుతారు, మంచిగా చదువుకుంటే కొద్దిగా బాగుంది. సో ఎల్ఆర్సీ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత వాయిదా బద్ధకం అనేది ఉంటుంది. కానీ వాటిని అధిగమిస్తే ఇప్పుడు చాలా మంచి టైం వీళ్ళకి కూడా, కుంభరాశి విద్యార్థులకి. సో అందుకని చదువుకుంటే మంచిది. వివాహ యోగం కూడా ఉందంటారు? అంటే వివాహానికి మాత్రం మనకి ముఖ్యంగా ఈ రాహుకేతు, ప్రస్తుతం ఏదైతే కుంభరాశిలో రాహు ఉండటం, సప్తమ స్థానంలో కేతు ఉండటం, అందుకని ఇటు పెళ్లి కావాల్సిన వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి మధ్యలో ఏవో రకమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే పెళ్లి కావాల్సిన వాళ్ళకి సంబంధాలు నోటి దాకా వస్తూ ఉంటాయి, కానీ చివరి నిమిషంలో అవి కుదరవు, ఏదో విధంగా వాయిదా పడుతూ ఉంటాయి. సో ఎక్కడ ఏదైనా సరే పెళ్లి జరగటం అంటే కొద్దిగా దొంగచాటు వివాహాలు, సో లేదా కుల మతాంతర వివాహాలు, అంటే అలా పెద్దలను ఎదిరించి చేసుకునేవి ఏవైతే ఉంటాయో అలా ఒక్కోసారి అవి జరిగే అవకాశాలు ఉంటాయి తప్ప ఏదైతే సంప్రదాయబద్ధంగా జరగాల్సినవి, సరైన పద్ధతుల్లో జరగాల్సినవి, అలాంటి విధానంలో కొద్దిగా చుక్కెదురెదిరే పరిస్థితి ఉంది. తర్వాత పెళ్ళైన వాళ్ళకి కూడా ఇదే గత ఏడాది నుంచి ఇద్దరికి అంత సయోధ్య సరిగ్గా లేకపోవటం, లేదా తాత్కాలికంగా వేరు కారణాల వల్ల ఎక్కువ శాతం విడివిడిగా గడపాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉండటం. సో లేదు అంత బాగానే ఉన్నాయనుకుంటే జీవిత భాగస్వాములు ఎవరికొకరికి తరచు ఏదో రకమైన అనారోగ్యం ఉండటం. సో దీనివల్ల మన ఇంట్లో అసౌకర్యం. సో ఇది ఆ రకంగా పెద్ద బాగా
జరగట్లా. భార్యాభర్తల యొక్క వైవాహిక జీవితం ఎక్కడొక్కడ ఏదో రకమైన అసంతృప్తి అనేది ఉంది. అది అదే రకంగానే ముందుకెళ్లే పరిస్థితి ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం అయితే కనుక బాగానే ఉంది. తర్వాత ముఖ్యంగా తెర ముందు కన్నా కూడా తెర వెనక రాజకీయాలు చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంది. అంటే వెనక నుంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, వెనక నుంచి కీలకంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలా కీ రోల్ పోషించే వాళ్ళు వెనక నుంచి ఉన్న వాళ్ళకి ఇది కొద్దిగా మంచి టైం. అంటే వెనక నుంచి అయినా సరే వీళ్ళకి ఒక గుర్తింపు, గౌరవం లభించడం అనేది అయితే ఉంది. మరి కుంభరాశి వారు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా, పెట్టుబడులు పెడదామన్నా ఈ మాసంలో మొదటి 15 రోజులు బాగుంటుందంటారా, రెండో 15 రోజులు బాగుందంటారా? లేదు, ఈ నెలంతా కూడా ఎంతో కొంత వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్లకి వీళ్ళకి కూడా పనికిరాదు. సో ఇండిపెండెంట్ గా చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే చేయటం మంచిది. బట్ ఈ నెలంతా కూడా సానుకూలకంగానే ఉంది. సో అందుకని ఆ రకంగా చేసుకోవచ్చు. ఒకవేళ తర్వాత రెండోది ఏంటంటే, ఒకవేళ వీళ్ళ పిల్లలు కనుక మేజర్ అయి ఉంటే కనుక పిల్లల పేరున పెట్టి వీళ్ళు వ్యాపారం చేస్తే ఇంకా ఎక్కువ బాగుంది. వాళ్ళ పేర్లు వీళ్ళు పెట్టి, అంటే ఇప్పుడు కొన్ని షాప్స్ సంతానం అప్పుడప్పుడు మమ్మల్ని అడుగుతుంటారు, నా పేరు మంచిదా, మా అమ్మగారి పేరు మంచిదా, మా పిల్లల పేరు మంచిదా, ఇలా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. సో అలా వీళ్ళ కన్నా కూడా వీళ్ళు ఒకవేళ వీళ్ళ పిల్లలు కనుక మైనార్టీ తీరిన వాళ్ళు అయితే కనుక పిల్లల పేరుని పెట్టుకుని చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ కలిసి వచ్చే రోజులుగా కూడా చెప్పుకోవచ్చు. సో అందుకని ఆ రకంగా చేయాలన్నా కూడా సాధ్యమవుతుంది. మరి సంతాన యోగం ఉంది అంటారా? సంతానానికి అయితే కనుక ప్రస్తుతం మంచి స్థితి నడుస్తుంది. కొత్తగా సంతానం కావాలి అనుకునే వారికి బాగానే ఉంది. అలాగే సంతాన విషయాల్లో ఆనందం పొందడానికి కూడా ప్రస్తుతం వీళ్ళకి కూడా బాగానే ఉంది. సో అందుకని కుంభరాశి వాళ్ళకి సంతాన పరంగా ఎంతో కొంత ఊరట లభించడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత రెండోది, ఇదే నెలలో వీళ్ళకి ఏదైనా సరే లోన్తో అంటే రుణంతో ఇల్లుని తీసుకోవాలంటే వీళ్ళకి కూడా కుదురుతుంది. సో అలా ఆ రకంగా అంటే వీళ్ళంతటి సంపాదించి తీసుకోవాలంటే కుదరదు, ఏదో రకంగా ఆగుతుంది. అలా కాకుండా రుణం మీద తీసుకున్న ఇన్స్టాల్మెంట్లు అలా ఇప్పుడు ఉన్నాయి కదా పద్ధతులు, అలా ఏదైనా సరే అలా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ నెల సానుకూలంగా ఉంది. సో ఆ వాటి ప్రయత్నాలు పనిస్తాయి. విదేశీ యోగం కూడా ఉందంటారా? మరి విదేశీ యోగం ఉంది. ఇందాక మనం చెప్పుకున్న మకర, కుంభ, మీన రాశుల వారికి ముగ్గురికి కూడా ప్రస్తుతం విదేశీ యోగం అనేది బాగానే ఉంది. సో అందుకని వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. గురుగారు, అలాగే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా అయితే కనుక బట్ అంతకు ముందున్న నెలలతో పోలిస్తే కొంత ఉపశమనం లభించడానికి, కొంత అభివృద్ధి జరగడం అనేది అయితే కనిపిస్తుంది. ఆరోగ్య పరంగా మాత్రం ఎంతో కొంత ఇంకా ఇబ్బంది ఉంటుంది. ఏలినాటి ప్రభావం అనేది ఉంది. తర్వాత లగ్నంలోనే ఇటు రాహు సంచారం అనేది ఉంది. సో దానివల్ల కొద్దిగా చిన్న చిన్న అనారోగ్యాలు అయితే ఉంటాయి. తర్వాత వాహనాలు అవి నడిపేప్పుడు కూడా చిన్న చిన్న దెబ్బలు, అంటే ప్రమాదాలు ప్రాణాలు పోయేంత ఉండవు కానీ తాత్కాలికంగా ఎముక ఫ్రాక్చర్ అవ్వటం, సో అలా ఏవైనా సరే అలా ఇబ్బంది పడటం అనేది ఉంది. సో ఆ రకంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి అంతవరకే. మరి గురుగారు, ఈ మాసం కుంభరాశి వారు అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఎలాంటి స్విచ్ వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు అంటారు? రైట్. అయితే కుంభరాశి వాళ్ళంతా కూడా ఈ నెల వీరు కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్టయితేనే ఇంకా మరింత మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. సో ఒకవేళ చదువుకోగలిగితే నిత్యం ఆయన యొక్క కరావలంబ స్తోత్రం అని ఉంటుంది, ఏ స్వామినాథ కరుణాకర దీనబంధు అని చెప్పి, అది నిత్యం కూడా రోజుకోసారి చదువుకుంటే ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరే స్విచ్వర్డ్గా చదువుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళు జూపిటర్ 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 అని ఉంటుంది. ఆ జూపిటర్ అనేది నిత్యం పఠించినట్టయితే జూపిటర్ అంటే చాలు అది చదువుకోవటం వల్ల మంచి జరగటం అనేది ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.